నెక్స్ట్ శనార్థి తెలంగాణ. శనార్థిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు: ప్రశ్నకు దక్కిన ప్రతిఫలం, ప్రశ్నించే గొంతుకకు న్యాయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు ఖరారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం, బీఆర్ఎస్కు ముచ్చమటలు పట్టించిన మల్లన్న కేసీఆర్ను గద్దె దించడంలో కీరోల్, కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్, గతంలో త్రుటిలో చేజారిన విజయం. మరోవైపు 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. ఇక ఊపందుకోబోతున్న కాంగ్రెస్ ప్రచారం. సో ఇట్లా ఆ శనార్థి తెలంగాణ మల్లన్న పేపర్ ఇది. సో ఆయనకు సంబంధించిన పేపర్లో ఆయన గతంలో పోరాటం చేసిన ఆ ఫోటోలతో కూడిన ఈ వార్త కనబడతా ఉన్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఆయనకి దక్కింది. ఇందులో నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దీంట్లో కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ ఆల్సో అప్రూవ్డ్ ద క్యాండిడేచర్ ఆఫ్ శ్రీ తీన్మార్ మల్లన్న యాజ్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఫర్ ద forthcoming by-election to the Legislative Council of Telangana from Warangal, Khammam, Nalgonda graduate constituency. సో ఇది నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు ఈ సీట్ ఎట్లా అంటే, లాస్ట్ టైం ఇదే సీట్ నుంచి మల్లన్న పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచిండు. ఆనాడు పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు, 30-35% ఓట్లతోనే బయటపడ్డాడు. కారణం ఏంటంటే కోదండరామ్ అండ్ మల్లన్న ఇద్దరు పోటీ చేయడం వల్ల ఓట్లు స్ప్లిట్ అయినాయి. సో అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు. ఇప్పుడు అక్కడ స్థానానికి ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందింది కాబట్టి. సో ఆ ఖాళీ అయిన ఈ స్థానంలో తీన్మార్ మల్లన్న మళ్ళీ పోటీ చేస్తున్నారు. మరి ఈసారి గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్నది మనం చూడాలి. ఆయన ప్రచార శైలి, ఆయన ప్రచారం ఆల్రెడీ రకరకాల దీంట్లో భాగంగా స్టార్ట్ చేసిండు. కరీంనగర్ ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్నాడు, అక్కడ అయ్యలే. భువనగిరి ఎంపీ అనుకున్నాడు, అక్కడ ఇవ్వలే. చివరికి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ని ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. దశాబ్ద కాలానికి పైగా ప్రజల గొంతుకగా నిలిచి నియంత కేసీఆర్ను గద్దె దించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నను నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేశారు. నిజానికి 9.5 ఏళ్ల కేసీఆర్ సర్కార్పై రాజీ లేని పోరాటం చేయడంలో తీన్మార్ మల్లన్న ముందు వరుసలో నిలిచారు. కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాలన్నీ ఒక ఎత్తు అయితే తీన్మార్ మల్లన్న మరో ఎత్తు అని చెప్పాలి. క్యూ న్యూస్ వేదికగా పాలకులకు ముచ్చమటలు పట్టిస్తూనే ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. కేసీఆర్ అండ్ కోకు తీన్మార్ మల్లన్న ఒక కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలకు అవినీతి జరిగినా, ప్రజల్ని ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేసిన పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఒక ఆదర్శమనే చెప్పాలి. తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ క్రమంలోనే మొదటిసారి 72 రోజుల పాటు చెంచల్గూడ జైలు జీవితం గడిపారు. రెండోసారి 50 రోజులకు పైగా చెర్లపల్లి జైల్లో నిర్బంధం ఎదుర్కొన్నారు. అయినా ఏమాత్రం వెనుదిరగకుండా కేసీఆర్ అవినీతి పాలన, ప్రజా సమస్యలపై పోరాడిన ఉద్యమ వీరుడు తీన్మార్ మల్లన్న. ఒకవైపు ప్రభుత్వంపై పోరాడుతూనే మరోవైపు ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. వైద్య సేవలు అందలేక, కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడ్డ ఎంతో మంది పేద కుటుంబాలకు వైద్య సాయం అందించి అండగా నిలిచారు. క్యూ న్యూస్ వేదికగా వ్యవస్థను నడిపిన మల్లన్న 9.5 ఏళ్ల కేసీఆర్ అరాచక పాలనలో ప్రజల పక్షాన పోరాడేవారు కరువయ్యారు. నాడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా ప్రజల సమస్యలపై స్పందించని పరిస్థితి. సో ఇట్లా ఆయన తన పోరాటాన్ని రకరకాలుగా, పలు విడతలుగా, దఫాలుగా, ఒక్కొక్క రూపాన్ని తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. చివరికి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. రిజల్ట్ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. సో పార్టీ బలం, ఆయనకున్న బలం, గతంలో సెకండ్ ప్లేస్లో నిలవడం, ఇవన్నీ ఆయనకి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇంకొక వైపున బక్కా జడ్సన్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన క్వశ్చన్ చేస్తున్న ఆయన తీసి పార్టీ బయటపడేసింది. సో దీంతో ఆయన నన్ను బయటేసినా లోపలేసినా ఏం చేసినా నేను మాత్రం పోటీ చేసి తీరుతా అని ఆయన పోటీలో నిలబడ్డారు. అన్ని జిల్లాలో ఆయన తిరిగే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. సో మరి ఈ పోటీలో ఇంకా బీజేపీ మరి ఎవరికి టికెట్ ఇస్తుంది, బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇస్తుంది, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది.